హ్యాపీ అండ్ గ్రేట్ మార్నింగ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఎలా ఉన్నారు? మీరు అందరు బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. నేను మీకు చెందినట్టు అయితే నేను ఇప్పుడు ఒక ప్రత్యేకమైన మంచి వెదర్ని చూపించబోతున్నాను. అండ్ ఎలా ఉంటుంది వెదర్ అనేది చూడండి. ఇలా ఉంటుందండి. ఈ సీన్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలపండి. ఎలా అనిపిస్తుందండి ఈ వెదర్ అనేది. అంటే ఈ నదులు మీకు కూడా ఇలాంటి చోట్ల రావాలని అనిపిస్తుందా ఈ వెదర్ని చూస్తే? ఎలా అనిపిస్తుందండి వెదర్ అనేది? బాగుంది కదా, చాలా బాగుంటుందండి. మనం నేచర్కి ఎప్పుడైతే ఏమన్నా ఇస్తామో అది మనకు చాలా మంచి వెదర్ని అండ్ మంచి అట్మాస్ఫియర్ని ఇస్తుంది. వాచ్ చేయండి. ఈ సీన్ మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్లో తెలపండి, ఓకేనా? రీసెంట్గానే మీరు చూసారండి మన కరీంనగర్ సిచ్యువేషన్ ఏమైందో. అండ్ ఇంతకుముందు మీరు మన హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో కూడా ఏం జరిగిందో. ఉత్తరాఖండ్లో రీసెంట్గానే మేఘాలు బ్లాస్ట్ అయ్యి ఒకసారి ఆ వీడియో కూడా నేను మీకు ఇక్కడ ప్లే చేస్తాను, చూడండి. దాని తర్వాత మన కరీంనగర్ సిచ్యువేషన్ ఏంటిదా అనేది కూడా చూడండి. ఎందుకంటే ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా అయిపోతుంది, ఎవరి జీవితం ఎలా ఎండ్ అయిపోతుందో తెలియదండి. అంత చిన్న సిచ్యువేషన్ కోసం మనం ఎన్నెన్నో పరుగులు తీస్తూ ఉంటాం, కానీ ఎలాంటి యుగం లేకుండా జిందగీని కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనతో పాటు ఏమి రావండి. కాబట్టి మంచి లైఫ్ని లీడ్ చేయండి. అండ్ మంచి వెదర్ చూడండి ఒకసారి. అండ్ ఈ వెదర్ మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్లో తెలపండి. ఎలా అనిపిస్తుందండి మీకు? ఇది ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్లో షేర్ చేయండి, ఓకేనా? ట్రై చేయండి. జై హింద్, జై భారత్. ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది రుద్రాన్స్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి. అలాగే ఫాలో చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్ అండి.